ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూల్చివేతల్లో పక్క భవనంపై శిథిలాలు పడ్డాయి. ఈ ఘటనలో పక్క అపార్ట్మెంట్ స్వల్పంగా దెబ్బతింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. అపార్ట్మెంట్ వాసులకు హైడ్రా అధికారులు ధైర్యం చెప్పారు. భద్రతా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది రిమూవ్ చేసిన తర్వాత నేను చేపిస్తానన్నా కదా. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ వచ్చి మీ అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కూర్చొని కూడా మాట్లాడాను. ఇవన్నీ డిస్కస్ కాబట్టి మీరు ఓనర్స్ కూడా ఆపేసి ఇది రిమూవ్ చేసిన తర్వాత నేను చేపిస్తానన్నా కదా. నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇక అప్డేట్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. అయితే ఈ కూల్చివేతల్లో పక్క భవనంపై ఆ శిథిలాల పడ్డంతో అటు అపార్ట్మెంట్ వాసులంతా కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే అటు అధికారులు కూడా కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అప్డేట్స్ ఏంటి పివి రావు? పివిరావు, ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి కదా. అయితే ఈ కూల్చివేతల్లో పక్క భవనంపై శిథిలాలు పడ్డాయి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? వసంత ఝాన్సీ రాణి గత 20 గంటలుగా అక్కడ హైడ్రా కూల్చివేత కొనసాగిస్తా ఉంది. అయితే ఈ రోజు ఉదయం కూడా రాత్రి అంతా కూడా కూల్చివేతలు కొనసాగాయి. అయితే పక్కన నుండి భవనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా హైడ్రా అయితే గట్టి ప్రయత్నం చేసింది. పక్కన కూడా చెప్పింది జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అయితే కొద్దిసేపటి క్రితమే పక్కన భవనం కూల్చే సమయంలో కొన్ని శకలాలు పక్క భవనం మీద పట్టడంతో అక్కడ నుండి అపార్ట్మెంట్ వాసులంతా కూడా బయటకు వచ్చేసి హైడ్రా అధికారులతో వాగ్వాదాన్ని దిగారు. మా భవనాలకి రక్షణ లేకుండా పోయింది, కనీస రక్షణ లేకుండా పక్కన కూల్చేతలు ప్రారంభించడం అనేది కూడా వాళ్ళు కొంచెం ఆర్గ్యుమెంట్ పెట్టడం జరిగింది. కానీ అక్కడ ఉన్నట్టు హైడ్రా అధికారులు మాత్రం స్పష్టంగా కాంట్రాక్టర్ తో చెప్పేసి తర్వాత తప్పనిసరిగా దాన్ని మరమ్మతు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని అధికారి చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అపార్ట్మెంట్ లో పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాసులు కానీ శాంతించలేదు. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితుల్లో మాకు ఉన్నాము. హైడ్రా అధికారులు ఇప్పటికైనా స్పందించాలి. కనీస రక్షణ చర్యలు లేకుండా అక్కడ కూల్చివేతలు అయితే ప్రారంభించారని కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏదైతే ఆ పక్కన ఉన్నటువంటి స్థలాలకి ఫెన్సింగ్ వేయడంతో పాటు ఈ భవనాన్ని కూడా ఇవాళ రాత్రి ఏ టైం అయినా కూల్చివేసి చుట్టూ ఫెన్సింగ్ కట్టాలని కూడా హైడ్రా అధికారులు అయితే మొత్తం పూర్తిగా సిద్ధమయ్యి అక్కడికి చేరుకున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం భవనం శకలాలు పట్టడంతోనే కొద్దిసేపు అయితే అక్కడ ఆపారు. ఇప్పటివరకు కూల్చినటువంటి శకలాలు మొత్తాన్ని పక్కన తరలించిన తర్వాత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే భవనాన్ని కూల్చడం కొనసాగిస్తున్న హైడ్రా అధికారులు చెప్పారు. ప్రస్తుతానికైతే కూల్చివేత కొద్దిసేపు అయితే విరామం ప్రకటించారు. థ్యాంక్ యూ పివి రావు.